తెలంగాణ సచివాలయంలో ఇవాళ మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. తెలంగాణ సచివాలయంలో ఇవాళ మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ ఆనంద్. ఈరోజు తెలంగాణ కేబినెట్ సమావేశం సచివాలయంలో జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే మధ్యాహ్నం 12 గంటలకు ఈ సమావేశాన్ని జరుగుతుందని చెప్పొచ్చు. అయితే మొత్తంగా ప్రధానంగా ఇటు ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళా శక్తి స్వయం సహాయక సంఘాలకు అంటే ఎన్ఎస్జీ గ్రూప్లకు సంబంధించి వడ్డీ లేని రుణాలు కావచ్చు, అదేవిధంగా 5 లక్షల బీమా తదితర అంశాలు కావచ్చు, అదేవిధంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సహాయం కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వంలో కొనసాగుతున్న 1,100 మంది రిటైర్డ్ ఉద్యోగులను కొనసాగించాలనే అంశాలపై కూడా ఆ కేబినెట్ అంటే సమావేశం అందించే అవకాశం ఉంది. మరొక వైపు విద్యుత్ సంస్థల్లో కొత్త డైరెక్టర్లు కావచ్చు, అదేవిధంగా ఆర్టీఐ కమిషనర్ సమాచార కమిషనర్లు కూడా నియమించే అంశాలపై కూడా కేబినెట్ లో చర్చించనున్నారు. మరొక వైపు ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై 15 అంశాల్లో ఇప్పటికే విచారణకు సంబంధించి ప్రభుత్వం కోరనున్న నేపథ్యంలో అయితే ఇటు సుప్రీం కోర్టు కానీ అదేవిధంగా హైకోర్టు సంబంధించిన విచారణ కావచ్చు, అదేవిధంగా ఈ విచారణకు సంబంధించి విజిలెన్స్ అధికారులు లేదంటే ఆ సిఐడి ఏసీబీ దర్యాప్తు సంస్థలకు సంబంధించి అంటే విచారణ కోసం తీర్మానించింది క్యాబినెట్ అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే కీలక అంశాలకు సంబంధించిన ఏదైతే విషయాలను మాత్రం క్యాబినెట్ లో చర్చించనున్నారు. అనంతరం ఈ క్యాబినెట్ ఆమోదించనున్నారు. మరొక వైపు ఇప్పటికే ఈ గవర్నర్ కోట ఎమ్మెల్సీలకు సంబంధించిన అంశాల్లో ఇప్పటికీ హైకోర్టు ఏదైతే ఈ తెలంగాణ ప్రభుత్వం నియమించిన కోదండరాం కావచ్చు, అమీర్ అలీ ఖాన్లని గవర్నర్ హైకోర్టు ఇప్పటికే వాళ్ళని కొట్టివేసింది. అది ఈ నేపథ్యంలో మరొకసారి మంత్రివర్గం దీనికి సంబంధించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అంటే ఏదైతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో గవర్నర్ కోటలో నియమించినటువంటి కుర్ర సత్యనారాయణ కావచ్చు, దాదాపు సత్యనారాయణకు సంబంధించిన ఎన్నిక చెల్లదంటూ కూడా గవర్నర్ ఆ ఫైల్ ని రిజెక్ట్ చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మళ్ళీ ఈ కోదండరాం కావచ్చు, అదేవిధంగా అమీర్ అలీ ఖాన్లని ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో గవర్నర్ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి కోర్టులో ఈ మధ్య కొట్టేసిన పరిస్థితి. సో మళ్ళీ కొత్తగా గవర్నర్ సంబంధించి ఫైలు అంటే కేబినెట్ లో నిర్వహించి ఫైల్ పెట్టాలంటూ కూడా కోర్టు చెప్పే నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చించి మరొకసారి కోదండరామును అదేవిధంగా అమీర్ అలీ ఖాన్లను కేబినెట్ ఆమోదించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ప్రధాన అంశాలపై కూడా కేబినెట్ చర్చిస్తుందని చెప్పేసి కూడా చెప్పొచ్చు. ఆనంద్. థ్యాంక్ యూ శ్రీనివాస్.